హలో హాయ్ ఫ్రెండ్స్, నేనండి మీ ముంబైలో తెలుగు అమ్మాయినండి. ఈరోజు మా ఇంట్లో మార్నింగ్ లేవగానే గ్రీన్ జ్యూస్ చేయించానండి. ఇందులో పుదీనా, కరివేపాకు, అల్లం వేసి మిక్సీ పట్టేసి అందులో వాటర్ కలిపి లెమన్ పిండానండి. ఇవి పరగడుపుని తాగితే హెల్త్కి చాలా మంచిదండి, అందుకనే చేశానండి. దీని తర్వాత నీళ్ళు పెట్టేసి కూరకి రెడీ చేశానండి. కూరకి ఇందులో ఉల్లిపాయ, టమాటా, ఏరుశనగుళ్ళు, కొబ్బరికాయ, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్సీ పట్టేసి నూనెలో వేపేసానండి. తర్వాత మొలకొచ్చిన పెసలండి ఇవి తింటే హెల్త్కి చాలా మంచిదండి. ఈ చపాతీలోకి కూర చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత 2 బంగాళదుంపలు కోసి వేసేసానండి. వీటిని మగ్గేదాకా ఉంచి తర్వాత వాటర్ వేసి ఉడకపెట్టేసానండి. ఉడకపెట్టేసాక మసాలాని కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకుంటే ఇలాంటి కర్రీస్లో చాలా టేస్ట్ ఉంటుందండి. కొత్తిమీర లాస్ట్లో వేయాలండి, దింపే ముందు. కొత్తిమీర వేసేసాక లైట్గా అటు ఇటు తిప్పేసి మగ్గబెట్టేసి కట్టేయాలండి. మసాలా ఒకటి, కొత్తిమీర ఒకటి కూర ఉడికిపోయిన లాస్ట్లో వేస్తే అవి టేస్టీగా ఉంటుందండి. ఈ కూర చపాతీలోకి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇందులో మొలకలు ఇక్కడ అమ్ముతారండి, మొలకొచ్చినాయి. కానీ మొన్న నేను పెసలు నానబెట్టాను, అప్పుడు మొలకొచ్చేదాకా ఉంచానండి 2 days. చపాతీ వేసి పక్కన పెట్టేశాను. కూర కూడా అయిపోయింది, చల్లార పెట్టేసి నేను బాక్స్ అయితే రెడీ చేసేసాను. ఈలోపు ఈయనకి దోశలు కూడా వేసి ఇచ్చేసాను, కానీ అది నిన్న పిండి ఉంది, అదే దోశలో ఇచ్చేసాను ఈయనకి. దాని తర్వాత ఈయన వెళ్ళిపోయిన తర్వాత గ్యాస్ కడుక్కుని, ఇవాళ ఫ్రైడే బ్లాక్ అండి ఇది. గ్యాస్ కడుక్కుని సామాన్లన్నీ చింకులో వేసేసాను. దేవుడి దగ్గర క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకున్న తర్వాత ఫొటోస్ అన్నీ తుడిసి పక్కన పెట్టుకున్నానండి. ఫొటోస్ తుడిసాను కదా, వాటికి బొట్లు పెట్టాలి కదా. తుడిసి పక్కెట్టుకుని చాలా రోజులు అయింది కదండి, దుమ్ము పట్టేసింది. ఇంటికాడ ఈయన అయితే చేయరు, ఆడవాళ్ళు ఉంటేనే చేస్తారు కదండి. తుడిసేసాను శుభ్రంగా మందిరం అంతాని. ఇది చెక్కదండి మందిరం, ఇది ఎప్పటి నుంచో పెళ్ళైన కాంచి ఇదే ఉండాలండి. 10 years అవుతుంది నా మ్యారేజ్ అయ్యి, అంత ముందు నుంచి ఉండాలండి ఇవి. తర్వాత దేవుడి దగ్గర క్లీన్ చేసేసుకుని అన్నీ రెడీ చేసేసుకున్నానండి. రెడీ చేసుకున్నాక ఇవి మొన్న ఆన్లైన్లో బుక్ చేసిన అగరబత్తీలండి, మొగలపొత్తి అండి. చాలా అంటే చాలా స్మెల్ అయితే సూపర్గా ఉందండి. ఇది జీవో మార్ట్ నుంచి తెప్పించాను. ఈ స్మెల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇల్లంతా వాసన వెలిగిస్తే. మా చిన్నమ్మాయి కూడా నాతో పాటు చేసిందండి. దేవుడి దగ్గర దండం పెట్టుకుంటూ అయిపోయిందండి, అగరబత్తీలు వెలిగించేసాను. దీని తర్వాత ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పని ఉందండి బాబు. స్కూల్లో చిన్న అమ్మాయికి బుక్స్ ఇస్తారు, అందుకని ఫటాఫట్ రెడీ అయ్యి స్కూల్కని బయలుదేరామండి. మా నాతో పాటు నేను వస్తానని మారం చేసింది, అందుకు దాన్ని కూడా తీసుకెళ్ళవలసి వచ్చింది. చూసారా, అదిగో తీసుకెళ్తానన్నగానే ఎలా గొంతులేస్తుందో. దాన్ని తీసుకుని స్కూల్కి అయితే వెళ్ళడానికి బయలుదేరానండి. లిఫ్ట్ వచ్చింది, నొక్కాను, ఓపెన్ చేసి మీ ఇద్దరం అయితే స్కూల్కి అయితే బయలుదేరామండి. మొన్న పెద్ద అమ్మాయికి ఇచ్చారు, ఈరోజు చిన్న అమ్మాయికి బుక్స్ మాట. వాళ్ళు చెప్పిన డేట్ ప్రకారం మనం వెళ్ళాలి. మనం వెళ్ళినప్పుడల్లా వాళ్ళు ఇవ్వరు, కానీ వాళ్ళు చెప్పినట్టుగానే మనం వెళ్ళాలి. ఈ పిల్ల స్కూల్ వెళ్ళిందో లేదో, వెళ్ళకుండానే మార్చిలోనే 17,000 కట్టించుకున్నారండి స్కూల్కి. ఆ స్కూల్లో ఫీజు ఎక్కువ అండి. ఇది స్కూల్కి వెళ్ళే దారండి. అదిగో స్కూల్ చూసారా, ఇది క్రిస్టియన్ స్కూల్ అండి, అందుకే పైన సులుగుతుందన్నమాట. ఈ చుట్టుపక్కల ఇదే ఫేమస్ మాట. ఈ స్కూల్ పెట్టి 50 సంవత్సరాలు అయిందండి. ఇది హైవే పక్కన ఉందండి స్కూలు. ఆ పక్కనన్నీ ముస్లిమన్ ఏరియా అండి. ఇదైతే హైవే పక్కన ఉంటుంది స్కూల్ లోపలికి వెళ్ళామండి. ఈ పిల్ల జూనియర్ కేజీ నుంచి సీనియర్ కేజీలోకి వెళ్ళిందండి. ఇక్కడ లోపల టీచర్స్ ఎదురుకుండా చేస్తే ఊరుకోరు కదండి, అందుకని ఇంక వీడియో తీయలేదు. ఇంకా స్కూల్ నుంచి బయటకు వచ్చేసామండి. ఇదేండి హైవే పక్కన అని చెప్పాను కదా, హైవే పక్కన మెట్రో ట్రైన్ వెళ్తుందండి. ఆ పక్కన కనిపిస్తుంది కదా, దాని నుంచి మెట్రో ట్రైన్ వెళ్తుంది. తిరిగి ఇంటికి వెళ్తున్నామండి. ఇవి మా ఇంటికి వెళ్ళే దారి మాట. ఇది హైవే పక్కన రోడ్డు మాట అండి. ఈ పక్కన చాలా వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా తీసుకురావాలి, చేపట్టుకుని తీసుకురావాలి. స్కూల్ బుక్స్ ఎత్తకెళ్ళి సంచి పట్టుకెళ్ళకుండా వెళ్ళిపోయానండి, అలాగే చేతితోటే పట్టుకొచ్చేసాను. ఇది నైట్ డిన్నర్లోకి అండి. ములమాకు మా ఇంటికైనా తెచ్చుకున్నాను, చూసారా ఇంకా ఫ్రెష్గానే అయింది, 1 week అయినా. ఇది పప్పు వేసి వండుతున్నానండి. పప్పు ఉడకపెట్టేసుకుని వడియాలు, గుమ్మడి వడియాలు, పచ్చిమిరపకాయలు, పిండి వడియాలు అమ్మ ఇచ్చిందండి. అవి కూడా వేపేసి పక్కెట్టుకుని పప్పు రెడీ అయిపోయిందండి. ఇవి కూడా వేపేసి పక్కెట్టుకుని పిల్లలకి కేకేసి అన్నం పెట్టేశాను.
వాళ్ళు తినిపించేసా అయిపోయిందండి. తర్వాత క్లీనింగ్ పని తెలిసిందే కదా, క్లీన్ చేసేసుకొని రెడీగా కూర్చున్నాను. నేను వచ్చేలోపు ఇంకో క్లీనింగ్ అయితే అయిపోయిందండి. నేను ఇలా డబ్లింగ్ చేశాక నీళ్ళు వాడాక అప్పుడు సర్దేసుకుంటానండి. ఇంకా క్లీన్ అయిపోద్ది కిచెను. నాకు సింక్లో సామాన్లు ఉండి ఎక్కువసేపు ఉంటే